సో షీఈస్ వావ్, అఫ్ కోర్స్ నీలాకి ఈజ్ బ్యూటిఫుల్. యా, సో బ్యూటిఫుల్ గర్ల్ చుట్టూ తిరిగే ఒక బ్యూటిఫుల్ కథ, బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ కాబట్టి బ్యూటీ అని పెట్టారు. ఓకే, సో నరేష్ గారు, వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ బ్యూటీ? See, beauty అనే వర్డ్ ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ యూనివర్స్. ద యూనివర్స్ ఇస్ బ్యూటిఫుల్, ద వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్, మై లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, దిస్ ఫిలిం ఇస్ బ్యూటిఫుల్, దిస్ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్, దిస్ బాయ్ ఇస్ బ్యూటిఫుల్ కాదు, హ్యాండ్సమ్ అంటాం, అది వేరే మగవాళ్ళకి సపరేట్ టోన్ ఉంటుంది. సో ఎనీవే, బ్యూటిఫుల్ అనేది ఇట్స్ ఆయన చెప్పినట్టు బ్యూటిఫుల్ అనేది ద మోస్ట్ పాజిటివ్ కాంప్లిమెంట్ వన్ కెన్ గివ్ ఎనీబడి. సో దిస్ ఫిలిం ఇస్ అబౌట్ అ బ్యూటిఫుల్ గర్ల్, అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ టర్న్స్ and also a beautiful experience to watch in theatres. ఇదంతా కలిస్తేనే బ్యూటీ. వావ్, నైస్. ఓకే, సో బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అయితే మాకు టీజర్ అండ్ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. బికాజ్ మీరు గీతా సుబ్రహ్మణ్యం చేశారు, వి ఆల్ నో ఒక అమ్మాయి అబ్బాయి మధ్య న్యూయాన్సెస్ కానీ ఆ డైనమిక్స్ కానీ మీరు ఎంత బాగా పండిస్తారో మాకు తెలుసు. అలాంటి దాంట్లో ఫ్యామిలీ ఇమోషన్ని ఇంత బాగా బ్లెండ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఆ బ్లెండింగ్. అండ్ ఇంకా కట్ చేస్తే అసలు ఇంకోటి ఏదో అమ్మాయి మిస్సింగ్ అయింది, ఇలాగ రకరకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. సో సినిమాని ఒక ఆడియన్స్గా చూసినప్పుడు మమ్మల్ని అసలు ఫస్ట్ అంటే మేము థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎమోషన్తో వెళ్తామంటే ఏం చెప్తారు? అసలు ఒక మంచి రసవత్తరమైన లవ్ స్టోరీతో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూసినట్టు ఫీల్ అవుతారండి. ఓకే, లైక్ యూనో ఫుల్ మీల్స్, కంప్లీట్ మీల్స్, కడుపు నిండా ఒక ఎమోషన్తో బయటకు వెళ్తారు. ఒక ఐ కెన్ సే దట్ ఆడియన్ అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. నాకైతే చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి సినిమాలో. నరేష్ గారిని ఫాదర్గా, అందులోనూ ఒక క్యాబ్ డ్రైవర్ లాంటి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్నగా, తండ్రిగా, నాకు తెలిసి అసలు ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అండ్ అంత ఫ్యామిలీని చక్కగా హోల్డ్ చేస్తూ ఎమోషనల్గా కూడా ముందుకి సోల్ లాగా నిలిచే వాసుకి గారి రోల్ ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ ఇక అబ్బాయి మంచి అందమైన అమ్మాయి లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇంకా దీని కనెక్షన్ గురించి నేను ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ఇలాగ చాలా చాలా ఉన్నాయి రిలేటబుల్ రోల్స్. సో టు స్టార్ట్ విత్, మీరు డాగ్ ట్రైనర్, ఎంత నేర్చుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైంలో? పెద్ద ఎక్కువ మాంటేజెస్ అవి లేవు డాగ్ ట్రైనర్, బికాస్ యూ విల్ గో ఇంటు ద స్టోరీ. సో నాట్ మచ్ లెర్నింగ్ హియర్ అండ్ దేర్. కొంచెం వచ్చిన డాగ్సే ట్రైన్డ్ డాగ్స్, సో వాళ్ళ ట్రైనర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తే హ్యాండిల్ చేసేవాడి, అంతే. దట్స్ హౌ ఇట్ ఇస్. అంతే. బట్ ద డాగ్ రియల్లీ బాండెడ్ వెల్ విత్ బోత్ ఆఫ్ యూ. ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్. అంటే బాగా యూ వుడ్ హావ్ ప్యాంపర్డ్ ఆర్ సంథింగ్. ఈవెన్ దట్ వాస్ అ క్యూట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ కదా. జున్ను ఈజ్ మై పెట్ సార్. ఓ అదే మ్యాటర్. ఎక్కడో అంత బాండింగ్ ఎక్కడి నుంచో కనెక్ట్ అయ్యింది. ట్రైనర్ అంటే ఇన్ హైదరాబాద్ వి యూజ్డ్ హిస్, వి ఫౌండ్ ఎ సిమిలర్ డాగ్ ఇన్ వైజాగ్. ఓహో, సో దేర్ వి సిజూస్ మోర్ ఆర్ లైక్ సిమిలర్ గా ఉంటాయి. అవును, హైదరాబాద్ వి యూజ్డ్ అవర్. దట్స్ ది అడ్వాంటేజ్ వి హావ్. కానీ నరేష్ గారు, వి ఆల్ నో యువర్ 50 years ఆఫ్ కెరియర్ యాజ్ అన్ యాక్టర్. నవరస రాయ నరేష్ గారుగా మాకు తెలుసు. బట్ ప్రతిసారి మేము సర్ప్రైజ్ అవుతూ ఉంటాము. యూనో మాకు తెలుసు మీ బయట లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. బట్ కట్ చేస్తే ఆన్ కెమెరా యూ అబ్సల్యూట్లీ లుక్ లైక్ ఏ మిడిల్ క్లాస్ ఫాదర్, ఒక క్యాబ్ డ్రైవర్ అంటే అందులో కల. హౌ డూ యూ డూ ఇట్ అండి? ప్లీజ్ టెల్ సమ్ సీక్రెట్. హౌ డూ యూ అబ్జర్వ్? ఏదో ఒకటి తెలియాలి మాకు ఈరోజు. బ్యూటీ. ఈ ఫిల్మ్ వన్ ఆఫ్ మై బెస్ట్. ఈ షేడ్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదమ్మా. ఫాదర్ చేస్తున్నాను, చాలా చేశాను. బట్ మళ్ళీ ఒక కొత్త షేడ్తో సుబ్రహ్మణ్యం రోట్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, సుబ్బు. అది ముగ్గురు యు సీ 3 mentors. మారుతి గారు, ఆయన మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన చాలా కాన్ఫిడెన్స్తో పిలిచి నన్ను ఇది చెయ్యండి, మీ లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్, వినండి కదా అన్నారు. అదేవిధంగా నిమ్మకాయ ప్రసాద్ గారు, ఆయన హీ వాజ్ సో ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ పడినప్పుడు. విజయపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఒక జీల్తో వచ్చారు. మీరు చెప్పారు కదా మంచి ఫిల్మ్స్ చేయాలి. చిన్న సినిమా పక్కన ఫ్లాప్స్ హిట్స్ అన్ని పక్కన పెడితే
కొత్త సినిమా చేయాలి, 10 సినిమాలు తీయాలని ఆశతో వచ్చాను. వీళ్ళంతా కలిసి వర్ధన్ చేతికి పెడితే హీ మేడ్ సచ్ అన్ ఆర్గానిక్లీ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, పవర్డ్ విత్ ప్యాక్డ్ విత్ రియాలిటీ. ఇది చాలా రేర్ కాంబినేషన్, అది నేను చెప్తాను. సో ఈ ట్రావెల్ ఇంత దూరం వచ్చింది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ యాజ్ ఫాదర్ అండ్ ఒక లీడ్ రోల్, ఒక ఫిలిం 4 పిల్లర్స్లో ఒక బ్యూటిఫుల్ పిల్లర్. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది, బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. బట్ ఇది మిగతా ఫిలిమ్స్ లాగా చాక్లెట్ కేక్ వాక్ కాదు. మేము చేసిన లొకేషన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ చాలా అంటే అది. బట్ ఎలా చేసామంటే ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ చేసాం. వి సా ద రిజల్ట్, వి సెలబ్రేటింగ్ అంతే. I can see the confidence, the sense of pride in your eyes, sir. నిజంగా ఎందుకంటే మీరు ప్రమోషన్స్లో అఫ్ కోర్స్ ఈవెంట్స్లో నేను చూస్తుంటాను, కానీ ఇంటర్వ్యూస్ వరకు కూడా వచ్చి ఒక సినిమాని ఇంతగా ప్రమోట్ చేయడం చాలా తక్కువ. మీరు వచ్చారంటేనే అర్థం అవుతుంది హౌ యూ లవ్ ద ఫిల్మ్ అనేసి. ఐ వాంటెడ్, నేను సినిమా చూడని అదే చెప్పాను. ఇంటర్వెల్లో నా బొట్టనేలు ఇలా ఉంది గ్రౌండ్ మీద, నాకు తెలియక. వాసుకి బొట్టనేలు కూడా పక్కన అలాగే ఉంది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్. Then when it wrote it, I was like, okay, అన్నట్టు కదా తెలిసి కూడా. సినిమా అవ్వగానే స్టిల్ సినిమా అవ్వగానే వర్ధన్ హక్ చేసుకున్నా విజయపాల్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ లెటర్స్ ప్రమోట్ ద ఫిల్మ్ అని. అంటే అమ్మా 100-150 సినిమాలు రిలీజ్ అవుతుంది, దీంట్లో నిలబడే సినిమాలు 10-15. అంటే నిలబడే సినిమా అంటే మనసులో గుర్తుండిపోయే సినిమాలు, అందులో ఈ సినిమా ఒకటి అవుతాను నేను 100% నమ్ముతున్నాను. ప్రమోషన్స్ కోసం కాదు, విత్ ఆల్ మై హార్ట్ చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం. విజయపాల్ రెడ్డి గారు కూడా అసలు బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడంలో వానరా సెల్యులాయిడ్ని అలా ముందుకు తీసుకొస్తున్నారు. యూఆర్ మేకింగ్ ఎ మార్క్ అని అర్థం అవుతోంది సినిమా బై సినిమా చూస్తూ ఉంటే. ఎలా వచ్చింది బ్యూటీ? హౌ డిడ్ యూ లైక్ వెన్ యూ యాక్సెప్టెడ్ దిస్? యాక్చువల్గా మారుతి గారు ఈ కథ వినమన్నారు. సుబ్బు అని రైటర్ను పంపించారు. అరే ఇది కదా అసలు కథ అని చెప్పేసి నెక్స్ట్ మినిట్ నేను మారుతి గారికి కాల్ చేసి, సార్ మనం చేసేద్దాం, కథలో మంచి సోల్ ఉంది సార్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిందనమాట. దెన్ ఇంక అన్నీ కుదిరి ఇదిగో ఇలా. అదే నైస్ నైస్. సో ఎస్, ఇప్పుడు మన బంగారు తల్లి డాటర్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో నిలాకి ఐ థింక్ ఫాదర్ అండ్ డాటర్ ఇమోషన్ ఆన్ స్క్రీన్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించబోతోందని అర్థం అవుతుంది. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ నరేష్ గారు యాజ్ యువర్ ఫాదర్. సో మొత్తానికి బైక్ అనేది ఒక ఇమోషన్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అనుకుంటారు కదా, అమ్మాయిలకి కూడా స్కూటీ కోసం ఎంత తాపత్రయపడతారో ఐ థింక్ అలా ఆ విషయంలో చాలామంది కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్కి. సో ఇంతకీ మీ బైక్ ఎక్స్పీరియన్స్ ఏంటి? बाइक एक्सपीरियंस मेरे को पहले नहीं आता था बाइक चलाना, ओके स्कूटी चलाना नहीं आता। इस फिल्म के पहले? हाँ ओके। so, फिल्म करने के समय भी नहीं आता था, ओके मतलब ड्यूरिंग द फिल्म आई एम लर्निंग एंड आई एम ट्राइंग माय बेस्ट। ड्यूरिंग द फिल्म यू लर्नड? ఎన్ని టైమ్స్ పడ్డారు కింద? बीच పడేసారా? बीच में मैं चला रही थी स्कूटी और मैं गिर भी गई थी बीच లో అంట ఏకంగా. ఓకే ఓకే. तो नया नया चला रही थी ना, तो बीच में वो रेत होता है ना या. సో ఎవరు నేర్పించారు ఈ సినిమా కోసం? అంకిత్ గారేనా? ఆన్ స్క్రీన్ నేర్పించారు కదా. ప్రిటీ ప్రిటీ సాంగ్ పెట్టి చేస్తున్నారు, ఆటోమేటిక్ వచ్చేసింది. ఐ వాస్ రైట్. చెప్పాలి, ఒప్పుకోవాలి. या नहीं अंकित ऑन स्क्रीन सिखा रहे थे बट ऑफ स्क्रीन टीम से ओके सिखा रहे थे मेरे को टीम से एक. ओके इंतकी ఇప్పుడు నౌ యు హావ్ బైక్? या अभी अभी अच्छे से चलाना आता है. ओके. फिल्म के समय नहीं आता था बट अभी आता है. ओके. ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ విన్నాను. బ్యూటీ ఎవరు అని అడిగాను. ఒక 15-20 రోజుల తర్వాత ఈ ఫోటో పంపించారు. బ్యూటీ ఫిక్స్ అయిపోయిందన్న నేను. అంటే ఒక కుందేలు కావాలి ఈ సినిమాకి, ఆడపిల్ల కాదు, కుందేలు దొరికింది మాకు. సో పర్ఫెక్ట్, ఇంకా దానికి మ్యాచ్. రెండోది దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే జనరల్గా మదర్ అండ్ సన్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అవి ఎక్కువ సినిమాల్లో వచ్చినాయి. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా తక్కువ వచ్చినాయి.
అలా అది బాగా క్లిక్ అయింది. చాలామంది గర్ల్ ఫ్యాన్స్ వచ్చారు నాకు, డాడ్ 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 అని. సో జనరల్గా దాని తేడా ఏంటంటే మదర్ అండ్ సన్, మదర్కి కొడుకు మట్టి అంటున్నా మదర్ దులిపేస్తుంటుంది, ఫాదర్ ఏంటంటే అసలు మట్టి అంటకుండా కాపాడుకుంటాడు. అది డిఫరెన్స్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. బాండింగ్లో ఇట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, చాలామంది ఫాదర్స్ చెరిష్ దిస్. పిల్లలు కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా దే విల్ ఎంజాయ్ వాచింగ్ దిస్. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ఎక్కడో ఏడుస్తారు వాళ్ళు, ఖచ్చితంగా కంట్లో నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అమ్మాయి రావడానికి కూడా ఒక పెద్ద యుద్ధం చేసాం. అవునా? లైక్ సినిమా ఒక 3 days షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ అయింది అమ్మాయి. యా, లైక్ ఇన్ ఏ వే వేరే అమ్మాయి సెలెక్ట్ అయినారు. షీఈ్ గుడ్ ఓన్లీ, బట్ మాకేంటంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కావాలి, ఆ అమ్మాయిని చూడంగానే రిలేటబుల్ ఉండాలి అని అనుకున్నాం. అంటే హీరోయిన్ ఫీల్ హీరోయిన్ ఫీల్ అలాగా, అంటే లైక్ యూనో గ్లామరస్ గర్ల్ ఆ ఫీల్ వద్దు, లైక్ షీ గర్ల్ నెక్స్ట్ డోర్, మన అమ్మాయి చూడగానే మన అమ్మాయి లాగా ఉండాలి అని ఈ ఇద్దరు వ్యక్తులు బాగా మదన పడుతుండేవాళ్ళు. ఒకటి నేను, ఒకటి ఆయన. బాగా మదన పడ్డాం, ఏదో ఒకటి చేయాలి అనే ప్రాసెస్లో నాకు ఒక సర్వం కాస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చింది. తిన ఆల్రెడీ దశమ అని ఒక మూవీ చేసింది ఒడియాలో. ఇట్స్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్. సో రాగానే ఇప్పుడు మేము ఎలాగైనా ఇప్పుడు 3 daysలో హీరోయిన్ని రీప్లేస్ చేయడం అని అంటే ఇట్స్ బిగ్ టాస్క్. అండ్ దట్ టు బీయింగ్ ఏ న్యూ కమర్స్ టు అస్, సార్కి చెప్పాలి ఎలా ఒప్పించాలి. మాకేంటంటే సార్ ఏమో మారుతి గారేమో రాజాసాబ్ షూట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో పోయి టచ్ చేస్తే ఏమన్నా ఉందా అండ్ వీఆర్ టేకింగ్ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఒక హీరోయిన్ రిప్లేస్మెంట్ ఈజ్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు మాకు ప్రసాద్ గారు ఉన్నారు కదా, సార్ చెప్పినట్టు పిల్లర్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రసాద్ గారికి పోయి సార్ కొంచెం ఇలా చూడండి సార్ అని. ప్రసాద్ గారికి చూడగానే ఇన్స్టెంట్గా నచ్చేసింది. అరే భలే ఉందబ్బా, భలే పట్టేశారు అని అన్నారు. బికాజ్ హీ ఆల్సో హ్యాస్, ఆయనకు కూడా ఎక్కడో హాఫ్ బేక్డ్ ఉంది అనే ఒక చిన్నది ఉంది అన్నప్పుడు చూడగానే అరే భలే ఉంది, అమ్మాయి కళ్ళు మాట్లాడుతున్నాయి అని చెప్పి సార్ మారుతి గారు నేను చూసుకుంటా కదా అనేసి హాఫ్ ఆఫ్ ద టాస్క్ ఆయన ఇమీడియట్గా రాజసాబ్ సెట్కి వెళ్ళి అప్పుడు బర్త్డే జరుగుతుంది సార్ది, వెళ్ళి మాట్లాడుతుని ఇలా చూపించేశారు. ప్రసాద్ గారు చూడగానే సార్కి కూడా అరే బాగుందండి అమ్మాయి అని అనగానే రెండు బ్యూటీకి అవునా పెట్టండి అయితే అని అన్నారు. అంతే, జాబ్ డన్. అలా లాస్ట్ 3 days ముందు షూట్ వెళ్ళేటప్పుడు తన ఆడిషన్ కూడా తీసుకొని 1 గంటప్పుడు ఆడిషన్, మిడ్-నైట్ 1 గంటప్పుడు ఆడిషన్ చేస్తే స్టిల్ నాకేంటంటే చిన్న లైక్ ప్రాజెక్ట్ ఇన్వెస్టింగ్ మచ్ అని అనుకున్నప్పుడు కళ్ళతో చూస్తే కానీ యూ కాంట్ జడ్జ్ చేయలేం కదా. ఆ అమ్మాయి వచ్చి నా కళ్ళ ముందు నిలబడేంత వరకు మాకు నిద్రలు లేవు క్లియర్గా. ఆ తర్వాత సార్ వాళ్ళకి చూపించి, సార్ చిన్న ఆడిషన్ చేసి విజయ్ సార్ కానీ మారుతి గారికి కానీ చూపించి దెన్ సేఫ్రా. ఎప్పుడైతే నాకు కాస్టింగ్ సెట్ అయిందో I feel like my job is done. Half the job is done. Yes. And they అందరూ ఒక పిల్లర్ లాగా లైక్ ఇట్స్ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటారు కానీ ఈ మేడం వచ్చినప్పుడు మాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేది. సార్కి ఎలా చెప్పాలి అన్ని క్యారెక్టర్లు చెప్పిన ఆయనకి మనమేం పోయి చెప్తామంటే, బట్ ఆయన మాకు ఇచ్చిన ఫ్రీడమ్, సరెండర్ అయ్యే విధానం ఉంది కదా, స్పెల్ బాగుండే. అఫ్ కోర్స్ అంతేనా? ఈ అమ్మాయి పేరు నీలాకి కాబట్టి సెలెక్ట్ చేశారా? అంటే స్టోరీ అంటే చెప్దాం ఆడియన్స్ కి, నీలి సముద్రం కదా. అండ్ సినిమాలో కూడా తన క్యారెక్టర్ కి సముద్రంకి ఒక మంచి బాండింగ్ ఉంటుంది. స్టోరీ కనెక్టివిటీకి వస్తే ఏంటంటే ఆ అమ్మాయికి బాధ వచ్చినా ఆనందం వచ్చినా సముద్రానికి చెప్పుకోవడం ఇష్టం ఫ్రెండ్గా. అది నాన్నకు కూడా తెలుసు. నా ఫ్రెండ్తో మాట్లాడాలి నాన్న అంటే నాన్న తీసుకెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడొచ్చే అమ్మా, లైక్ అంత బాండింగ్ ఉంది ఫాదర్కి. ఎప్పుడైతే బాబు ఎంటర్ అవుతాడో సముద్రాన్ని రీప్లేస్ చేస్తుంది బాబు పొజిషన్లో. సార్ ఒక మాట అన్నారు, బ్యూటీ మీన్స్ యూనివర్స్, రైట్? సో తను చెప్పాడు కదా, బిఫోర్ దిస్ అంటే బిఫోర్ నీలాకి 3 వచ్చారు. 3 తీసేది అంటే ఫిట్ కావట్లేదు, ఫిట్గా. ఎందుకంటే ఇది ఫ్రెష్ సోల్, అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లుగా మనలో ఏమిడేలా చూడాలనేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. తను అన్నారు కదా 3 days బిఫోర్ అని. సో ఆ యూనివర్స్ ఇచ్చింది దీనికి అది కావాలని. డెఫినెట్లీ. అండ్ వైజాగ్ బ్యాక్డ్రాప్ అంటేనే సినిమా హిట్ కదా. రామోజీరావు పెట్టిన పేరేంటంటే వైజాగ్ హీరో అని పిలిచేవాడు. ఎందుకంటే ముట్టుకుందంతా అక్కడ హిట్ అన్న. 4 స్తంభాలాట, 2 జేళ్ల సేత, శ్రీవారి ప్రేమలేఖ, మొగుడు పెళ్ళాలు, జంబలకడి పంబ, ఇంకా ఏది తీసుకోండి అక్కడ చేసి బ్యూటీ 6th
సో ఆ రకంగా నాకు నిజమే కరెక్టే యాక్చువల్గా ఇవన్నీ ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చింది మాది ఏంటో కొన్ని వస్తాయి ఆ టైటిల్ దగ్గర నుంచి ఆ కథ దగ్గర నుంచి ప్రొడక్షన్స్ వాళ్ళ ఒక హార్డ్ వర్క్ క్రియేషన్ దగ్గర నుంచి ద మేకింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ దిస్ ఏదో ప్రమోషన్ కోసం చెప్పినట్టు ఎవరు అనుకుంటే అదే వేరే కానీ బట్ నిజంగా అంటే ఒక రకంగా ఇంత స్ట్రెయిన్ అని అనిపించలేదు కానీ ఇంత ఎఫర్ట్ పెట్టిన చేసిన సినిమాలు నాకు కూడా తక్కువ ఉన్నాయి మేబీ ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీ కానీ నాకు ఎవరో చెప్తున్నారు 2 బటర్ఫ్లైలు లేచిపోతారు ఇదే సినిమా అంటే చెప్పా వెరీ డిసీవింగ్ అండి ఇది నీ సినిమా చూస్తే ఇంటర్వెల్ కలుస్తారు అప్పుడు మాట్లాడండి ఏంటి అన్నాడు ఇప్పుడు చెప్తే అలాగే మీరు రండి అని చెప్పారు ఎవరు ఇందాక చెప్తుంటే ఇంటర్వ్యూ